సాంప్రదాయంలో పూజ గదిలో రాగి లేదా వెండి పాత్రలో నీటిని ఉంచడం వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. మనం పూజ చేసేటప్పుడు చదివే మంత్రాలు, వెలిగించే దీపం, కొట్టే గంట వల్ల కలిగే సానుకూల తరంగాలు ఆ నీటిలోకి ప్రవేశిస్తాయి. అలా అది కేవలం నీరుగా కాకుండా ఒక శక్తివంతమైన తీర్థంగా మారుతుంది. పంచభూతాల్లో ఒకటైన నీరు వరుణదేవుడి స్వరూపం. ఈ నీటిని ఇంటి ఈశాన్య మూలాలలో ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పూజలో ఎప్పుడూ ఇనుము పాత్రలు వాడకూడదు. ఎందుకంటే అది శని మరియు యముడికి సంబంధించిన లోహం. కేవలం మట్టి, రాగి లేదా వెండి పాత్రలనే వాడాలి. ప్రతిరోజు పూజ ముగిశాక ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించడం లేదా ఇంట్లోని మొక్కలకు పోయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా నీటిలో ఒక తులసి ఆకు వేస్తే అది ఔషధ గుణాలను సంతరించుకొని ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో నిరంతరం శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలంటే పూజ గదిలో ఈ చిన్న నియమాన్ని పాటించి చూడండి.